మాకు రాత్రి పొద్దుగు అది కూడా తెలం దాకా వస్తే మా గతి వేరే అయిపోతుండే. అది పొద్దుగాల చుట్ల మేము మనుషులం మేము ఖరాబ్ కాలేము, కానీ మా భూములు బోరు మా పంట పొలాలు అన్నీ నాశనం అయిపోయినాయి సార్. ఇండ్లు పోయినాయి సార్. ఇండ్లలో ఒక్కొక్క ఇండ్లలో బియ్యం ఉన్న కాడికి బియ్యం మొత్తం నానిపోయినాయి సార్. ఇప్పుడు మాకు ఏ పరిస్థితిలో ఓళ్ళు ఆదుకుంటారో అదే బాధలో ఉన్నాం సార్ మేము. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది ఏంది, మా చేనులో ఉసుక పెట్టింది, ఆ ఉసుక ఎట్లా తీస్తుందో, పొలం అంతా పొట్టకొచ్చింది సార్. ఇప్పుడు మా పరిస్థితి ఘోరంగా ఉంది సార్. మాకు ఎటు ఏమన్నా రాకుంటున్నాయి సార్, కంట్లకు నీళ్ళు వస్తున్నాయి సార్. పొలాల కాడికి పోయితే భూములు అన్నీ పోయినాయి సార్. ఇది మా పరిస్థితి సార్. ఇప్పుడు దాకా మాకు ఎంఆర్ఓ ఎంఈఓ ఓలను వచ్చి మా భూములకు ఏమైంది ఎట్లా అని లేదు సార్. కాబట్టి ఇక మీరే ఆదుకోవాలని గవర్నమెంట్ మీద ఆశిస్తున్నాం సార్. ఇక అంచనా వేయలేము సార్. ఓలాది ఇంత ఓలాది ఇంత అంత ఏటి చెప్పాలి అక్కడ ఉంటున్నాయి సార్. అది రెవెన్యూ అధికారులు వచ్చి అంచనా వేస్తే ఎన్ని ఎకరాలు పోయిందని తెలుస్తుంది. అదివారి దాకా మాకు ఏం తెలుస్తుంది సార్. ఎటు చూసినా ఇవే గతులు అనొచ్చు.